What's up, guys? Back with another Friday and back with another movie. Guys, let's get directly into the review of Biker starring Mana Sharvanand, Malavika Nair and Dr. Rajshekhar. సో గైస్ ఈ రివ్యూ ఇచ్చే ముందు మన అందరు రివ్యూవర్స్ కి ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. మన ప్రొడ్యూసర్స్ ఎంతో కష్టపడి ఎంతో అమౌంట్ పెట్టి సినిమాలు తీస్తుంటారు. మరీ ఒక చిన్న పాయింట్ ని పూసగుచ్చి అది అట్లుంది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చెప్పకుండా స్ట్రైట్ టు ద పాయింట్ కూర్చున్నంత సేపు మనకు సినిమా నచ్చిందా, ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ బాగా అనిపించిందా, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా అనిపించిందా అని చెప్పేస్తే బాగుంటది. కానీ సీన్స్ ని ఎలాబరేట్ చేసి ఆ పాయింట్ బాగాలేదు, ఈ పాయింట్ బాగాలేదు, అక్కడ అది ఆ ప్లేస్మెంట్ బాగాలేదు, ఇక్కడ ఈ ప్లేస్మెంట్ బాగాలేదు అని కాకుండా సినిమా చూస్తున్నంత సేపు మనకు ఎలా అనిపించింది, బోరింగ్ అనిపించిందా, బాగుంది అనిపించిందా, ఓకేగా అనిపించిందా అని క్లియర్ కట్ గా చెప్పేస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు సినిమాల్లో, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మనం రివ్యూ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. గైస్, సో లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ బైకర్ సినిమా రివ్యూ గురించి. ఫస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ చాలా రేసీగా, ఆ రేసింగ్ ఏదైతే ఎపిసోడ్ ఉంటుందో టెరిఫిక్ అంటే టెరిఫిక్. ఫస్ట్ హాఫ్ లో 2 రేసింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. సూపర్బ్ అంటే సూపర్బ్ గా, ఎస్పెషల్లీ మన శర్వానంద్ క్యారెక్టర్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ టిల్ ద లాస్ట్ సూపర్బ్ అంటే సూపర్బ్. మన లీడ్ స్టార్ కాస్ట్ ఎవరైతే హీరోయిన్ మధ్యలో ఉన్న సీన్స్ కానీ, ఆ రేసింగ్ సీన్స్ కానీ, అట్ ద సేమ్ టైం రాజశేఖర్ తో ఇమోషనల్ సీన్స్, ఒక ఫాదర్ అండ్ సన్ ఇమోషనల్ సీన్స్ కానీ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ తన భుజాల మీద క్యారీ చేశాడని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. గైస్, నెక్స్ట్ వచ్చేసి మాలవిక నాయర్. తను కూడా చాలా బాగా కనబడ్డది మన శర్వానంద్ పక్కన. ఎస్పెషలీ ఆ ఒక సాంగ్ ఏదైతే ఉంటుందో ఆ సాంగ్ సూపర్. అసలు శర్వానంద్ డాన్సెస్ మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్. ఎస్పెషల్లీ మన ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి 2 రేసింగ్ సీన్స్ అండ్ ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా సెట్ అయితే సూపర్. ఫస్ట్ టైం ఒక బైకర్ సినిమా, ఒక మోటార్ బైకర్ లాగా అనుకోవచ్చు మనం. ఇలాంటి సినిమా మనము ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూస్తున్నట్టు నా వరకైతే తెలుసు. కాబట్టి నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా, చాలా స్పీడ్ గా, అట్ ద సేమ్ టైం ఇమోషనల్ టచ్ తో ఇంటర్వెల్ ఎండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్ కూడా చాలా రేసీగా. ఒక సాంగ్ వస్తుంది మనకు, ఆ సాంగ్ నుంచి మళ్ళా మన శర్వానంద్ కంబ్యాక్ ఇస్తాడు రేసింగ్ కి. అక్కడి నుంచి సినిమా మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ ఉంటది. అండ్ ఇమోషనల్ సీన్స్ ఫాదర్ అండ్ సన్ మధ్యలో రాజశేఖర్ గారు, ఎస్పెషల్లీ రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం, అంటే ఎందుకు తీసుకున్నారు, ఎందుకు ఈ క్యారెక్టర్ ఎంచుకున్నారు. ఎప్పుడు రాజశేఖర్ గారు క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమాలు చేయలేడు, హీరోగా చేశాడు మెయిన్ లీడ్ గా. కానీ క్యారెక్టర్ ఎందుకు ఎంచుకున్నాడు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. స్ట్రాంగ్ ఇమోషన్స్ తో కూడి ఉన్న క్యారెక్టర్, టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు యాజ్ అ ఫాదర్. టాప్ నాచ్ అని చెప్పొచ్చు. మన శర్వానంద్ ఎలా తన భుజాల మీద, అట్ ద సేమ్ టైం మన రాజశేఖర్, ఇద్దరు క్యారెక్టర్స్ పోటాపోటీగా ఇద్దరు వాళ్ళ భుజాల పైన వాళ్ళు క్యారీ చేసుకుంటూ వెళ్ళారు సీన్స్ ని. ఎస్పెషల్లీ ఇమోషనల్ సీన్స్ మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్. పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఇమోషనల్ సీన్స్ లో రైటింగ్ ఇంకా కొద్దిగా బాగుంటే ఇంకా బాగుండేది అనేది క్లియర్ గా అనిపించింది. బట్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం, ఒక రేసింగ్ ఫిలిం. రేసింగ్, ఒక మోటార్ బైక్స్ అనేది ఇష్టపడే వాళ్ళకు, యూత్ కు అది చాలా టెరిఫిక్ గా అనిపిస్తుంది. గైస్, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడిగితే మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్, అంటే మంచిగా అనిపించింది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక బైక్ తో కూడిన సినిమా కాబట్టి, రేసింగ్ తో కూడిన సినిమా కాబట్టి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాత్రం క్లియర్ కట్ గా ఉంటదని చెప్తాను గైస్. అండ్ ఎస్పెషలీ మన రికార్డింగ్ గిబ్రాన్ సూపర్బ్. అసలు ఏం ఎలివేట్ చేశాడు సీన్స్ అంటే అలా ఎలివేట్ చేశాడు. టెరిఫిక్ అంటే టెరిఫిక్. మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. సో గైస్, ఆల్ ఇన్ ఆల్ నా వరకు సింగిల్ వర్డ్ లో అడిగితే మాత్రం బైకర్ ఇస్ అ గుడ్ వాచ్ ఫర్ దిస్ వీకెండ్ ఫర్ శర్వానంద్ అండ్ రాజశేఖర్ గారి పర్ఫార్మెన్సెస్, ఇమోషనల్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, అట్ ద సేమ్ టైం లీడ్ పేర్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, అట్ ద సేమ్ టైం ఆ ఒక సాంగ్ ఏదైతే ఉందో అది మాత్రం సూపర్ గా ఉంది. మన శర్వానంద్ డాన్సెస్ మాత్రం విరగదీశాడని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో గైస్, వెయిట్ చేయకండి, తప్పకుండా మీకు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఇష్టమైతే మీ నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి ఈ సినిమాని చూడండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ. చూస్తున్న వాళ్ళు మీకు ఈ రివ్యూ నచ్చితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.